ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. స్టేజ్ మీదకి వెళ్ళావు, ఎందుకు మాట్లాడలేదు? ఏం చెప్పాలనుకోలేదా? ఎందుకు సైలెంట్ ఉండిపోయావు? అది ఒక చిన్న రీజన్ అన్న. నేను 24/7 లైవ్ చూస్తాను. వన్ షాట్ కూడా మిస్ అవ్వను. లైవ్ చూస్తాను. డ్రైవింగ్లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తూ ఉంటాను ఎవ్రీ టైం. అవసరమైతే కార్కి కనెక్ట్ చేసుకుని చూసుకుంటా పోతా డ్రైవర్ని పెట్టేసుకొని. అలాంటిది నేను 24/7 లైవ్ చూస్తున్నా. నా తమ్ముడు నాతో మాట్లాడలేడు, నేను చూస్తున్నాను అంతే. బట్ ఆన్ స్టేజ్ మీదకి నేను వెళ్ళంగానే నేను ఫస్ట్ టైం సూట్ వేసా. మొన్నే నా లైఫ్ టైంలో నేను సూట్ వేసింది ఫస్ట్ టైం. సో అది నన్ను చూడంగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్లో నా తమ్ముడు వాయిస్ వినగానే గూస్ బంప్స్. 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు. లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్కంట్రోల్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుంది రా, ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే ఇంకా నా నోట్లోనే మాట రాలే. ఇంకా అవినాష్ అన్నే లీడ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు. నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తాడు, నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఆ మైండ్లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడిని చూసి లిటరలీ. చాలా డేస్ తర్వాత వాడు వాయిస్ విన్నా అన్న ఆ ఫీల్ అంతే. కానీ ఏమైనా చెప్పాలనుకున్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు? నార్మల్గా గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాం అంతే. అండ్ హీస్ చాలా ఇంటెలిజెంట్ అన్న, చాలా ఇంటెలిజెంట్. అండ్ సమ్ టైమ్స్ మతి మార్పు సంథింగ్ ట్యాగ్స్ ఇలాంటివి పడుతున్నాయి. అస్సలు కాదు. వాడు 2-3 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని కూడా నోటెడ్గా గుర్తుంచుకుంటాడు. వాడు బ్రెయిన్ కెపాసిటీ నాకు బాగా తెలుసు. సో నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు మర్చిపోయావు అని అనుకున్న పాయింట్ని మెమరైజ్ చేసుకో. మెమరైజ్ చేసుకొని ఎవరైతే అన్నారో దాన్ని నువ్వు నేను ఇది కాదు అని నిరూపించుకో. నీ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నిలబడు. నీకు ఆడియన్స్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఫైర్ని కంటిన్యూ చేయని చెప్దామని వెళ్ళాను. యానిమల్ సినిమా సూపర్ చూపిస్తున్నాం, మధ్యలో ఎందుకని సీతమ్మ ఒకటిలో సిరిమల చెట్టు వస్తుంది, అది కొంచెం ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయి. నువ్వు వెళ్ళిన పర్పస్ ఒకటే, నువ్వు ఎంటర్టైనర్. నీ ఎంటర్టైన్మెంట్ జనానికి నచ్చాలి. పటాసులో చేసేటప్పుడు ఎవరు నవ్వేవాళ్ళు కాదన్న. అది రిలీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే కానీ నవ్వాలి. స్టేజ్ మీద మేము నుంచుని అంత కష్టపడి స్కిట్ చేసినా ఎవరు నవ్వాల. బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అడగల. బట్ ఇప్పుడు లోపల ఉండి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది నువ్వు సక్సెస్. నువ్వు అక్కడే సక్సెస్. వాడు వెళ్ళిపోయిందే దానికోసం. నాకు నా జోక్ని, నా ఎంటర్టైన్మెంట్ ఇంకో 10 మంది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్న వాడికి ఇప్పుడు 1000 మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో కప్పుతో నీకు అనవసరం. నీ టార్గెట్ ఎంటర్టైన్మెంట్ చేయటం వెళ్ళావు, అదే చేస్తున్నావు, కంటిన్యూ చేయి. బయటకు ఎవరు వస్తారు ఎవరు ఉంటారు అనేది నీకు అనవసరం. వెళ్ళిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా రా అని చెప్దామని వెళ్ళాను. ఎన్ని మాటలు ఏమైపోయాయి అసలు మొత్తం అన్న ఆ వర్డ్ వినంగానే లిటరల్లీ స్టక్డ్. నేను ఇలా నుంచున్నావాడిని ఇంకంతే, వాడినే చూస్తా ఉన్నా. వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో చూస్తే వంశీ ఏం మాట్లాడరా అని అంటే నేను వాడిని చూస్తున్నాను. నాగార్జున గారు కూడా వంశీ నువ్వేం మాట్లాడు అంటే అవినాష్ అన్న పిలిచిన దాకా కూడా నేను వాడి మైండ్లోనే ఉన్నా. సో అంతగా నేను వాళ్ళు ఆ ఫీల్డ్ని ఇది చేసుకున్నా. అంటే దగ్గర పక్కన సెట్, నేను ఈ సెట్లో ఉన్నా, నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఉన్నారో లేరా అని కూడా పట్టించుకోవాలి. మర్చిపోయి ఇంక వాడినే చూస్తా ఉన్నా. అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నేను నా తమ్ముడిని చూస్తుంటే వాడు రిప్లై ఇస్తుంటే నేను వాడిని చూడకుండా వీళ్ళతో మాట్లాడితే అయిపోయింది. ఇంకా సమ్ టైం కొంచెం తమ్ముడు అలా చూసుకో ఆ ఫీల్డ్లో ఇంకా అలా స్టక్ అయిపోయాను. అంతకుమించి ఏం లేదు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారా మీరు? నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను వేరే మూవీ షూట్లో ఉన్నాను. షూట్లో ఉంటే ఇంకో 4 daysలో వాడు లిటరలీ వాడికి ఫోన్లు వచ్చాయి, వెళ్దామని ఫిక్స్ అవుతున్నాడు. చాలా మందిని కనుక్కున్నాను, వెళ్తాం మంచిదా లేదా, వెళ్తే కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీరుతాయి. అండ్ ఈ స్టేజ్ నుండి ఇంకో 100 మందికి తెలుస్తాను, బెటర్ ఆపర్చునిటీ కదా. అలా లాస్ట్ టైం కంటెస్టెంట్ని వాళ్ళని కొన్ని సలహాలు అడిగారు. సో ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ఇంకో 4 daysలో నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నప్పుడు నాకు చెప్పాడు, ఈ జడ్జిమెంట్ ఆ ప్రాసెస్లోనే కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సూట్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలి, వీక్లీ ఏమి పంపించాలని అవన్నీ ఏం డిస్కస్ చేయలా. నేను వెళ్తే మంచిదా కాదా ఇది ఒకటే డిస్కస్ చేశాడు. 4 days తర్వాత వెళ్తాను అన్నప్పుడు నాకు సూట్స్ కావాలి, వారం ఇన్ని పంపించాలి, ఈ బట్టలు పంపించు, నాకు బ్యాగీ ప్యాంట్లు ఇష్టం అవి పంపించు, టీ షర్ట్లు ఇష్టం అవి పంపించు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నేను ఎక్కడ తిరగాలి?
ఇంకా నేను చేసే షూట్ కూడా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, సారీ సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి, ఇది నా తమ్ముడు లైఫ్, నేను వాడి కోసం వెళ్ళాల్సిందంటే ఆయన కూడా ఆర్కే సార్ అని చెప్పేసి మిస్టర్ సెలబ్రిటీ మూవీకి చేస్తున్నాను, వెళ్ళమ్మా ఏం పర్లేదు డన్ అని చెప్పేసి నేను వచ్చేసాను. ఆ 4 days నుండి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సెట్ లోపలికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పటికి నేను షూలు అవన్నీ సర్దుతూ ఉన్నా. ఏ షూ పంపించాలి, ఏ వారం ఏవి పంపించాలి, ఇవన్నీ ఈ పనిలోనే ఉన్నానే తప్ప వాడు వెళ్ళేటప్పుడు లిటరల్లీ బాయ్ కూడా చెప్ప స్టేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యా. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పే ఛాన్స్ కూడా నాకు లేదు. సో ఆ బట్టలు అవన్నీ చూసుకోవటం, ఈ పిఆర్ సెక్షన్ ఇవన్నీ మనకు అసలు తెలియని కూడా తెలియదు, ఇవేంటో కూడా తెలియదు. లిటరల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని తెలిసే తప్ప అంతకుముందు మనకు తెలిసిందల్లా ఒకటే, ఎవడన్నా ఛాన్స్ ఇస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవటం. లిటరల్ ఇప్పటికీ అదే ప్యాటర్న్లో ఉన్నాం. అన్న ఏదైనా ఛాన్స్ ఉందా, ఉంటే చెప్పండి నేను ఇది చేస్తాను, మీ దగ్గర ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి. ఆ ఛాన్స్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడటం, ఇది ఒకటే తెలుసు. ఇన్ని ఉంటాయని తెలిస్తే అసలు వాడు వెళ్ళకపోవచ్చు, వెళ్ళుండొచ్చు, వెళ్ళినా కానీ నేను ఇదే కష్టం పడాలి. వాడు ఎంత కష్టపడుతున్నాడో నేను అంత కష్టపడితేనే అది జనానికి నేను చూపించగలను. సో దానికోసమే నిలబడ్డాను. అమ్మగారికి ముందు ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు కదా, వాళ్ళకి బిగ్ బాస్ ఏం తెలియవా? అంత లేదు. ఫస్ట్ అన్ని సీజన్స్ మా అమ్మ పిచ్చ ఫ్యాన్. అవునా? అన్ని సీజన్స్ లిటరల్ యావర్ కోసం ఏడ్చిన మా అమ్మ. అవునా? యావర్ గారు శివాజీ గారితో ఒక వర్డ్ చెప్పేవాళ్ళు అప్పుడు, అంటే నా అకౌంట్లో డబ్బులు లేవు మా అన్న కొన్ని సిచ్యువేషన్ జరిగాయి. లిటరల్లీ మా అమ్మ మన సిచ్యువేషన్ ఏమో వాడిది, నేను వాడికి సపోర్ట్ చేస్తాను అని. అండ్ అప్పుడులో 2K ర్యాలీ ఇవన్నీ జరిగాయి. అప్పుడు మొత్తం ఫాలో అప్ అయ్యేది మా అమ్మ ఒక్కతే. మా ఇంట్లో కంటిన్యూగా టీవీ షో చూసే 1 and only person మా అమ్మ. అవునా? బిగ్ బాస్ వదలదు, ప్రో కబడ్డీ వదలదు. మా నాన్న నిద్రపోతుంటే అదుగు పట్టుకో, ఇటు పట్టుకో, అరుస్తూనే ఉంటది. మా నాన్న లేచి ఇంక ఏ ఆనాలో తెలియక దిండు తలమే పెట్టుకొని పడుకుంటాడు. సౌండ్ అన్నా తగ్గించుకుంటే నువ్వు నోరుపుసుకు పడుకో అని అనిద్ది. అంత పిచ్చి టీవీ అంటే. అంటే మేము టీవీలో కనపడటం స్టార్ట్ అయిన కానుండి ఇంకా ఫుల్, ఇంకా వంట చేస్తున్నా ఫోన్ అక్కడ పెట్టుకుంటది, చేస్తానే ఉంటది. లేదంటే టీవీ సౌండ్ ఫుల్గా పెట్టేసి అది వింటూ వంట చేస్తూ ఉంటుంది. అంత బాగా టీవీ షోలు బాగా అలవాటు పడింది. అంత నువ్వు చూస్తావా బిగ్ బాస్? లేదా చాలా లిటరల్లీ లాస్ట్ టైం సీజన్, అంతకు ముందు సీజన్, అండ్ ఎవరున్న సీజన్ చూశాను, పల్లవి ప్రశాంత్ గారు ఉన్న ఈ సీజన్ చూశాను. అండ్ ఈ సీజన్ ఇంకా నా తమ్ముడు కోసం కాబట్టి తప్పదు, ఇంకా 24/7 లైవ్ చూస్తూ ఉన్నా. ఆ తర్వాత తెలుసు, ఓ ఇంత ఉంటుందా దీంట్లో అని. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే వాళ్ళు అంత కష్టపడుతుంటే బయట ఇంత సపోర్ట్ వస్తుందా, ఓకే వాళ్ళ కష్టానికి బయట ఆడియన్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారని ఈ రోజు అర్థమైంది. సంజన గారితో బాగుండే ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అన్న. మా అమ్మ నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. బికాస్ వాడిని నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని వాడు తలనొప్పి వస్తే నేను ఆయిల్ పెట్టేవాడిని, షూట్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చి పడుకునేవాడు. కాళ్ళ నొప్పులు పుడుతున్నాయంటే నేను నొక్కుంటా తెల్లారులైనా కూర్చునేవాడు. అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను, నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగాయి. ఓకే నా తమ్ముడిని నాతో నేను ఎలా చూసుకుంటానో అమ్మ అలా చూసుకుంటుంది చాలు, అందుకే అంతకు మించి ఏం కావాలని. లిటరల్లీ మా అమ్మ నాన్న ఇమ్ము నామినేషన్లో లేనప్పుడు సంజన గారికి వేస్తారు. అవునా? మొన్న ఫోన్ చేసి ఈ వీక్ లేడు మా నామినేషన్లో అని చెప్పేసి అంటే, అయితే ఓకే సంజన గారికి వేస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టింది మా అమ్మ నాకు, సంజన గారికి వేసాను చూడు అని. కానీ నామినేషన్లో చాలా వారాలు లేడు. భయం లేదా మీకు? ఎందుకు భయం? నామినేషన్ ప్రాసెస్ ఒకటే బ్రో. మన ఇద్దరం హౌస్లో ఉన్నాం, నాకు నీలో ఒక క్వాలిటీ నచ్చలేదు, వీకెండ్కి వచ్చేపాటికే నాకు ఈ క్వాలిటీ నీలో నచ్చలేదు, సో మార్చుకోమని నామినేట్ చేస్తున్నాను. అది రైటా రాంగ్ అనేది ఆడియన్స్ చూసి ఓకే వాడు ఆ క్వాలిటీ చేంజ్ చేసుకుంటాడు, సపోర్ట్ చేసి ఓటేస్తే లోపల ఉంటాడు, లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఇది ప్రాసెస్. సో 9 వారాలు లేదా 10 వారాలు నా తమ్ముని ఎవరూ నామినేట్ చేయలేదంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా. ఒక్క పాయింట్ కూడా దొరకలేదు అంతమందిలో, ఒక్క పాయింట్ కూడా దొరకలేదంటే మైనస్ మీలో ఉన్నట్టు, వాళ్ళలో కాదు. వాడు ప్యూర్లీ అందరితో మంచిగానే ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, బాండింగ్ ప్రకారంగా అందరూ ఎలా ఉన్నారు తను అలాగే ఉన్నాడు. అండ్ సపోర్ట్గా నిలబడ్డాడు, ఎవరన్నా బాధలో ఉంటే ఓదార్చాడు. ఎవడ గెలిచినా వాళ్ళకి వెళ్ళి అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి అన్నాడు, అంతగా నిలబడ్డాడు. ఇప్పుడు మినిమం మనం గెలవకుండా పక్కన వాళ్ళు గెలిస్తే మినిమం అన్న ఫేస్లో కనపడదు, మనకు మిస్ అయింది ఆ ఫీలింగ్ చాలా మందిలో చూస్తాం. బట్ నా తమ్ముళ్ళు అది నాకు కనపడలే.
వాడు ఎంజాయ్ చేస్తాడు. ఎవడు గెలిస్తే ఏంటి, వాడు గెలిచాడు, అది ఫీల్ ఎంజాయ్ చేస్తాడు. సో నాకు అది హ్యాపీయే కదా. అండ్ మోరోవర్ ఆడియన్కి కూడా అదే చాలా బాగా కనెక్ట్ అయింది కూడా. 9 వారాలు 10 వారాలు నామినేషన్ లేకుండా ఒక్కసారిగా రాగాలని ఇన్ని వారాలు మన ఎంటర్టైన్ చేసిన వాడికి ఒక ఓటేస్తే ఏమైందని చెప్పేసి అందరూ వేయటం స్టార్ట్ చేశారు. సో ఆ వీక్లో నాకు తెలిసినంత వరకు తనకి చాలా మంచి ఓట్స్ పడ్డాయి. అంటే అన్ని వీక్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో అన్ని వారాలు నామినేషన్లో లేని పర్సన్ సడన్ గా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు లేరు. లిటరలీ ఆర్గానిక్ గా వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజెస్ అన్నా వచ్చేస్తాడన్నా, అంత ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్లో అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరో కనపడలేదన్నా, చూద్దాం రాకపోతే బాగుండన్నా, ఇలా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే మనం అంటే పడిన కూడా వచ్చేస్తాడు చూడు మీ వాడు, ఇంకేముంది లేదు సర్దుకోండి, నాకు తెలుసు బ్రో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప మీరు దేనికి, ఇలా వచ్చిన మెసేజ్ కూడా చాలా ఉన్నాయి. సో నేను జస్ట్ చూసి వదిలేసి మన ప్రయత్నం మనం చేద్దాం. ఆడియన్కి నిజంగా నచ్చితే ఉంటాడు, నచ్చలేదు అనుకో ఓకే, నువ్వు నచ్చని పర్సన్ నువ్వు లోపల ఉన్నా వేస్టే, బయటకు వచ్చేసే, నేను రెండూ యాక్సెప్ట్ చేస్తా. సో అదేవిధంగా నేను చూస్తూ ఉన్నా ఓటింగ్ ఎంత వస్తుంది, ఈ రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నాయి, బయట ఓటింగ్ జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నా తప్ప నా సైడ్ నుండి ఆఖరి మూమెంట్లో నైట్ 12 అవుతుంది అన్నప్పుడు తప్ప నేను ఓటు వేయలే. నైట్ 12 అయిపోయి ఈ ఓటు అయిపోద్ది ఈరోజు అన్నప్పుడు అప్పుడేసి నెక్స్ట్ డే కోసం ఎదురు చూసేవాడిని. ఆ నెక్స్ట్ డే కూడా రోజంతా ఎంత ఓటింగ్ వస్తుంది ఏంటి ఎలా ఉంది బయట ఎలా ఉంది, ఇవి నేను ఒక్కళ్ళని కూడా నాకు ఓటేయి నా తమ్ముడికి ఓటేయని అడగల, వెళ్ళిపోయి జనాల్లో నుంచునేవాడిని. నన్ను గుర్తుపడితే నా తమ్ముడు గురించి ఏమన్నా మాట్లాడితే అది పాజిటివ్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడితే ఓకే ఇలా అర్థమవుతుందేమో ఆడియన్స్కి, లేదు పాజిటివ్ మాట్లాడి ఓకే నా తమ్ముడు గురించి కొంచెం మంచిగానే ఉంది చాలు, ఈ మంచి సపోర్ట్ ఉంటే చాలు, ఇలా ఫీల్ అయ్యానే తప్ప వాడు బయటకు వచ్చినా లోపల ఉన్నా వాడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఆపదు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. నువ్వే తమ్ముళ్ళలో ఉన్నావు అన్నారు ఎవరు? నేను నువ్వే ఇప్పుడు ఏరు మనోడు పాయింట్లు వచ్చా చిన్నోడే 96 97. ఓకే చిన్నోళ్ళే. పాయింట్లు అన్నప్పుడే డౌట్ వచ్చింది, మార్క్స్ పాయింట్స్ అన్నారు చూసావా అప్పుడే డౌట్. ఆ బ్యాచ్ 2012 నుంచి 10th బ్యాచ్ వాళ్ళకి పాయింట్స్ వేయడం స్టార్ట్ అయ్యింది. మీ ఊర్లో కుర్రోళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారా? అందరు పన్నోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు అలా మొత్తం నా అంటే మా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ జాబ్స్ చేస్తున్నారు. మా తర్వాత జనరేషన్ వాళ్ళు మాకన్నా చిన్న వాళ్ళ పనులకి వెళ్తున్నారు. మాకన్నా మేము జాబ్ చేస్తున్నాం, వాళ్ళు ఇంకా ఏదైనా జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పనులకి వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే ఊర్లో ఎడ్యుకేషన్ చాలా ఇప్పటికీ లిటరల్లీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఉన్న పనులకి వెళ్ళేసి ₹1 వస్తే ఏదైనా ఇల్లు కట్టుకుందాం, ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుందాం, అప్పులు తెచ్చుకుందాం, ఇలానే ఉన్నారు. సో దానివల్ల బట్ ఊర్లో సపోర్ట్ చాలా బాగుంది. లిటరలీ మా ఫ్రెండ్స్ వైజాగ్లో ఇలా అదర్ కంట్రీస్లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 24/7 వాళ్ళు లైవ్ చూసేవాళ్ళు. నేను పెట్టే స్టేటస్లు స్టోరీలు చూసి భలే ఆడుతున్నాడు రా, వాళ్ళ వైఫ్ చూస్తారంట బాగా. వీళ్ళు జాబులకి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చిన వాళ్ళే చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఒకసారి అబ్రాడ్ తీసుకురా మీ తమ్ముడిని, మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇలా. ఓకే అబ్రాడ్లో కూడా నా తమ్ముడిని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా ఇంతకు మించి ఏం కావాలి, ఒక ఊరు నుండి వచ్చి ఇంత కష్టపడి ఇది కదా రియల్ సక్సెస్. డజంట్ మ్యాటర్ గెలుస్తాడా లేదా అనేది, అది ఆడియన్స్ వాళ్ళు నిజంగా తీసుకొచ్చి ఓకే వీడి పడ్డ కష్టానికి అది వర్తబుల్ అని అంటే వాళ్ళే ఇస్తారు. మనవాడు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా అప్ అండ్ డౌన్ చూసాడా? ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఉంటాయన్న ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్స్ పడటం, రేపొద్దున స్టేజ్ ఎక్కుతావనగా ఈరోజు నీకు లేదు లేరా షూట్, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షూట్లో చూద్దాం, ఇలాంటివి చాలా వచ్చు. అవి లిటరల్లీ చెప్పుకుంటే నాకు చెప్పుకునేవాడు, అది కూడా బాగా భారంగా అనిపిస్తే తప్ప నాతో కూడా ఓపెన్ అప్ అవ్వడం. మా అమ్మ నాన్నకి అస్సలు తెలియదు, ఇవేం తెలియదు. ఇవన్నీ తెలిస్తే ముందుగా ఇంటికి వచ్చండి, మీరు నా దగ్గర ఎంత బాగా ఉన్నా కానీ పస్తులు పడుకున్నా కానీ ఏ రోజుకి ఇంత కష్టపడలేదు ఏడవలేదు, అంత అవసరం లేదు వెనక్కి వచ్చేయండి అంటారు. బట్ వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండకూడదని ఇంతవరకు జరిగింది ఏది మా అమ్మ నాన్నకి చెప్పాల. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్లో కొన్ని చెప్తుంటే వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారే తప్ప ఇన్ని జరిగాయా అని. క్యాటరింగ్కి వెళ్ళిన కాడు మాత్రం వన్ డే మేము వడ్డిస్తున్నాం, మా ఊరు ఆయన చూశాడు.
ఆ ఊరేనంటే ఇంకా చెప్పేస్తారు, అందరికీ చెప్పేస్తారు. ఊరంతా చెప్పు. వీళ్ళ కొడుకు ఏదో పెద్ద పీకేస్తాడు చదివేస్తాడు అని చెప్పేసి ఆడ వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు ఆకులు ఎత్తేస్తా అన్నాలు వడ్డించకుండా తిరుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. మా నాన్న అందరిలో కూర్చున్నారు. ఇప్పుడు ఊరి జనం అంటే ఒక చెట్టు ఇవన్నీ ఉంటాయి. అలా మా బావి సెంటర్ ఉంటుంది. బావి సెంటర్లో కూర్చొని మాట్లాడుతుంటే మా నాన్న అక్కడే హోటల్లో ఉన్నాడు. అందరూ మా నాన్నకి వెళ్ళి చూసి నవ్వారు. మేము హాలిడేస్ దసరా సెలవులకి ఇంటికి వస్తే నాన్న ఈ ట్రెండ్ అన్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్టా అయిందంట, మిమ్మల్ని చూశారంట, ఏంది నిజం చెప్పండి అని అన్నాడు. నిజమేనా, తప్పే ఉంది, మాకు దొరుకుతుంది. మేము క్యాటరింగ్కి వెళ్ళామనుకో చికెన్లో మటన్లో బాదం పప్పు జీడిపప్పు స్వీటు హాట్ అన్నీ ఉంటాయి. కడుపు నిండా తింటాం. 200 ఇస్తారు. ఆ 200లో వాడు ఒక 100 వాడుకుంటున్నాడు, నేను ఒక 100 వాడుకుంటున్నాను. ఇక మిగిలిన 10,000 మా నాన్న చేతిలో పెట్టాం. మా నాన్న ఫుల్ హ్యాపీ. మీరు నిజంగా కష్టపడ్డాయే కదా, ఎవరి దగ్గర తీసుకోలేదు కదా, వేరే తప్పు పని ఏం చేయలేదు, నేను కష్టపడ్డాను నాన్న, కావాలంటే వచ్చి అడుగు అని అంటే మా నాన్న వారం తర్వాత వచ్చి మా మేస్త్రిని అడిగాడు, నిజమేనా నా కొడుకులు కష్టపడుతున్నారా, ఓకేనా అంటే మా మేస్త్రి ఏం కాదు పో, వాళ్ళు కష్టపడతారు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకు తెచ్చేస్తుంటే మీకేమైంది అని, చదువు అవ్వకుండా చూడండి అయ్యా చాలు అని అంటే, క్లాసులు లేవు అన్నప్పుడే రండిరా మీరు పనికి అనేవాడు మేస్త్రి కూడా. వస్తే మేమిద్దరం వచ్చామనంటే ఆ రోజు మమ్మల్ని వెనక్కి పంపించేవాడు కదా అప్పటి నుంచి. వీళ్ళిద్దరు వచ్చే వాళ్ళకి అవసరం అనుకుంటే మీరు వెళ్ళంటారా పనికి అనేవాళ్ళు. అలా 200 మందిలో ఒక్కడిగా వెళ్ళింది నేను. సంవత్సరం తిరిగేపటికి అదే 200 మందికి నేను మేస్త్రిని అయ్యాను. ఇప్పుడు నా డిగ్రీ అయిపోయే టైంకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 200 మందిలో వన్ ఆఫ్ ది వాటర్ పోసేవాడిని. గ్లాసులు పెట్టేసుకుంటూ వెళ్తుంటే నేను వాటర్ పోయాలి. వాటర్ పోయటం చాలా కష్టం. పెద్ద పెద్ద గుండెలు పోయటం కన్నా వాటర్ పోయటమే కష్టం. గ్లాస్ అయిపోగల ఆ గ్లాస్ వరుస్తూ ఉంటారు, వాటర్ వాటర్ అని. ఆ వాటర్ క్యాన్ పోయాలి, ఇవన్నీ పట్టుకొని ఆ వాటర్ క్యాన్ అలా పట్టుకొని మోసుకుంటూ వెళ్తుంటే ఈ చెయ్యి సాయంత్రానికి పని చేసేది కాదు, ఇంక ఇలాగే ఉండేది. లిటరల్లీ ఇలా అయిపోయేది నా చెయ్యి అయితే. అంత కష్టమైనా కానీ 200 చేతిలో పడంగానే ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రికి ఎక్స్ట్రా మొత్తం అయిపోయిన తర్వాత కుర్రోళ్ళకి ఛాయ్ ఖర్చులు కానీ తిప్పించేవాళ్ళు ఒక 200-300. దాంట్లో 10 రూపాయలు వస్తే ఈ 200 పక్కకు పోతే 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. అమ్మ ఈరోజు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, 200 దాచిపెట్టుకుందాం అనుకునేవాళ్ళం. సో అంత డౌన్ టు ఎర్త్ రావడం అనేది చాలా ఇదే. టాప్ 5లో ఇమాన్యుయల్ ఏ పొజిషన్లో ఉంటాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి టాప్ 1 పక్కా. ఇంకా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఎక్కడా తగ్గలే, మీకు కావాల్సిన అన్ని అవుట్పుట్స్ ఇచ్చాడు. గేమ్ ఆడాడు, టాస్క్ ఆడాడు, నామినేషన్ లో ఉన్నాడు. వాళ్ళు నామినేట్ చేయలేదు కానీ వీడు నామినేషన్ ప్రాసెస్ లో అయితే పెట్టిన పాయింట్లు కట్టుకుంటాయి. అండ్ సపోర్ట్ గా నిలబడ్డాడు. ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా సరే వాడు ఓదార్చడం కానీ, వాడు తీసుకున్న కేరింగ్ కానీ, మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యే విధానం కానీ అవన్నీ చూసాం. ఒక పర్సన్లో మనం ఏం చూస్తామో అవన్నీ ఆల్మోస్ట్ అందరి దగ్గర నుండి వాడు అనేది తీసుకున్నాడు. సో అందుకే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ నామినేట్ చేయకపోవడానికి 1 and only రీజన్ అన్నీ ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నామినేట్ చేయలేదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే హిస్ టాప్ 1. అమ్మగారు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు అమ్మకి? ఏం చెప్పాడంట? చెప్పిందా అన్నయ్య తగ్గిపోయాడా, మా వేస్ట్ అమ్మ తగ్గిపోయిందా, అది తింటున్నారా వాళ్ళు, అన్నయ్య గడికి డబ్బులు ఉన్నాయా, ఖర్చులకు ఉన్నాయా, లేకపోతే నా ఫోను మా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది. వేస్ట్ అమ్మ తన గర్ల్ ఫ్రెండ్ పేరు, వాళ్ళిద్దరు అలాగే పిలుచుకుంటారు. నా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది. నన్నే అడగటానికి వాడు మొహం పడతాడు, మొబైల్ తన దగ్గర పెట్టి వచ్చాను కదా, అడగటానికి ఇబ్బంది పడుతున్నాడేమో, పాస్వర్డ్ చెప్తానని చెప్పు, వేస్ట్ అమ్మని అడగమని పాస్వర్డ్, తీసుకోమని డబ్బులు అని అన్నా. అవసరం లేదు, మొబైల్ అన్నయ్యకే ఇచ్చేసింది తను, ఏమన్నా ఉంటే బావ మీరే వాడేయండి నాకు వద్దు అని చెప్పేసి అన్నయ్య దగ్గరే ఉందంట మొబైల్ అంటే. అవునా సరే ఓకే, వాడిని ప్రశాంతంగా తినమని, అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దని చెప్పు, నేను బాగా ఆడుతున్నానా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు విజిలేసి చెప్పింది మా అమ్మ, సూపర్ ఆడుతున్నావు, 2 రాష్ట్రాల ప్రజలకి ఈ వద్దు అనుకున్న 2 రాష్ట్రాల ప్రజల్ని ఆదరణ పొందుతున్నావు ఇది అని చెప్పింది. వెళ్ళేటప్పుడు మాత్రం అన్నయ్యని అడిగానని చెప్పు, హ్యాపీగా ఉండమను, తగ్గిపోయాడా. లిటరల్లీ నాకు ఈరోజు నా ఫోన్లో ఉన్న 10 రూపాయలు కూడా నా తమ్ముడు సంపాదించిన డబ్బులు. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసేది బ్రో, నేను చేసే అసిస్టెంట్ డైరెక్టర్ పనికి మహా అయితే 15,000 ఇవ్వటం చాలా ఎక్కువ.
కానీ పని బీభత్సంగా ఉంటుంది. ఆ 15,000లో నా రూమ్ రెంట్ ఖర్చులు, ఆఫీస్కి డైలీ వెళ్ళే పెట్రోల్ ఖర్చులు, టీ ఖర్చులు, మధ్యలో ఎవడన్నా తగిలి మామ ఏంటి సంగతులు అంటే మళ్ళీ ఆడుకో టీ ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. సో నేను సంపాదించింది ఏం లేదు. లిటరల్లీ ఇల్లు కట్టింది తమ్ముడే, కారు కొన్నది తమ్ముడే, పండగలు వస్తే అమ్మ నాన్నకి బట్టలు తీసుకునేది తమ్ముడే, నాకు బట్టలు తీసుకునేది తమ్ముడే. నా ఫ్యామిలీ మొత్తాన్ని వన్ మ్యాన్ షో లాగా నడిపిస్తున్నాడు వాడు. సో అంతగా చేసే నా తమ్ముడికి నేను ఇచ్చేది ఏంటంటే వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా, వాడికి ఏదైనా అవసరం ఉందనంటే అండగా నిలబడటం తప్ప నేను నా చేతులారా నేను చేసింది అది ఒక్కటే. సూపర్ సూపర్ డన్ బ్రో. మన ఆడియన్స్కి ఎమ్మెల్యేలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి నేను చెప్పేది ఒకటే, తన మీరు చూస్తున్నారు, నిజంగా తన గేమ్ మీకు నచ్చి జెన్యూన్ అనిపిస్తే సపోర్ట్ చేసి విన్నర్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డన్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ది బెస్ట్. మీ కెరియర్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇమాన్యుయల్ కూడా తప్పకుండా విన్నర్ అవుతాడు. విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.